హాయ్ అండి. హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లెమన్ రైస్ చేద్దాం రండి. ముందుగా అన్నాన్ని ఇలా వంపుకొని చల్లార్చి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి ఉంచి అందులోకి ఆయిల్ వేసి పోపుకు మనం ఆవాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు తీసుకోవాలండి. తీసి ఇలా ఆయిల్లో వేసుకోవాలి. పచ్చిమిర్చి 5, ఎండుమిర్చి 2 తీసుకున్నానండి. అలాగే అరకప్పు పల్లీలు తీసుకొని ఒకసారి ఇలా వేసి కలుపుకోవాలి. తర్వాత ఒక రెమ్మక కరివేపాకు రెమ్మకండి ఒకటి వేసాను. ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ రావాలండి. చూడండి ఈ విధంగా. తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసి చల్లారనివ్వాలి. అదే ఆయిల్లో కొద్దిగా పసుపు, చిటికెడు ఇంగువ, చిటికెడు మెంతి పొడి అండి ఇది అందులో వేసి 2 నిమ్మకాయలు రసం పిండుకున్నాను. ఇలా ఆ రసాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇలా బాగా కలిపి కాస్త దగ్గరయ్యేలా చూసుకోవాలి. పులుపు ఇలా ఉడికించడం వల్ల టేస్ట్ బాగుంటుందండి. మనం తీసుకున్న ఈ పులుపునంతా ఇలా అన్నంలోకి వేసుకొని బాగా కలపాలి. ఇందులోకి మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదండి, ఈ పోపునంతా ఇందులోకి వేసుకొని సాల్ట్ టేస్ట్కి తగినంత వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఫైనల్గా చూడండి లెమన్ రైస్ తయారైంది.